క్యాబేజీ పంటను విస్తారంగా రైతులు పండిస్తూ ఉన్నారు. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి వంటి జిల్లాల్లో ఎక్కువగా రైతులు సాగు చేస్తున్నారు. ఇది 80, 60 రోజులకే పంట వస్తది. కొన్ని హైబ్రిడ్ రకాలైతే చాలా మంచి అధిక దిగుబడి వస్తుందనమాట. ఒక ఎకరానికి 200 గ్రాములు హ్మ్, విత్తనం అయితే సరిపోతుంది. అదేవిధంగా ఈ పంట అధిక దిగుబడి వచ్చేదనమాట. అంటే తక్కువ కాలంలోనే ఎక్కువ దిగుబడి వస్తుంది. అందుకే రైతులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో దీని వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి ఫుల్ డిమాండ్ వస్తుందనమాట. హైదరాబాదు, బెంగుళూరు తదితర సిటీల్లో ఎక్కువగా దీన్ని మార్కెటింగ్ తీసుకెళ్తుంటారు రైతులు. అయితే దీనికి చీడపీడలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనికి ఇది ఆవుల మూత్రం ఎక్కువగా చల్లితే గినక బాగా గ్రోత్ వస్తుంది. కాయలాలు అనేటివి ఏమి ఉండవు అనమాట.